ఈరోజు మనం గురుచరిత్రలోని దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు విభూతి ధారణ మహత్యం గురించి ఏం చెప్పారు అన్నది చూద్దాం. నేను ఇంతకుముందు గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, అలానే గానగాపూర్ మహత్యం ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్న అష్టతీర్థాల విశిష్టత గురించి కూడా నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. నచ్చితే చూడండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన భక్తుడైన త్రివిక్రమ్ భారతికి ఇలా చెప్తారు. పూర్వం వామదేవుడు అనే మునీశ్వరుడు తన ఒంటి నిండా విభూది పూసుకుని అడవిలో సంచరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు వామదేవుని చూసి చంపడానికి వచ్చి అతడిని తాకగానే వామదేవుడి శరీరం నుండి భస్మం ఈ రాక్షసునికి అంటుకుంటుంది. వెంటనే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే అతనికి హృదయం శాంతించింది. అలానే విశేషమైన జ్ఞానం కలిగింది. వెంటనే అతని పూర్వజన్మల గురించి, అలానే అతను ఈ రాక్షసుడిగా ఎలా అయ్యాడు అన్నది వామదేవుడికి చెప్పి, నీ వల్లే నాకు ఇంత జ్ఞానం కలిగింది అని అంటాడు. వెంటనే వామదేవుడు, ఇది నా గొప్పతనం కాదు, నా ఒంటి మీద ఉన్న భస్మం మహిమ అని చెప్తాడు. సాక్షాత్తు ఇది పరమేశ్వరుడే ధరిస్తాడు కాబట్టి దీని మహిమ వేరే చెప్పాలా అంటాడు. నేను భక్తితో ఇది ధరిస్తాను అని చెప్తాడు. విభూది ధరిస్తే ముక్తి లభిస్తుంది, పాపాలు నశిస్తాయి, అలానే పుణ్యం చేకూరుతుంది, వ్యాధి భయం తొలగుతుంది, దీర్ఘాయువు పొందుతారు, జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయని శివుడే చెప్పాడు అని చెప్తారు. అలానే విభూది ఎలా ధరించాలో కూడా అతను చాలా వివరంగా చెప్తాడు. ఇవన్నీ కూడా మనం గురుచరిత్రలో 29వ అధ్యాయంలో మనం చాలా వివరంగా చూడొచ్చు. జై గురుదత్త.